ఏం ఫీల్ ఉండదు మామయ్య. హాయ్ గైస్ అందరికి, మనకైతే వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది ఈవెంట్ ఉందని. మార్నింగ్ అలారం పెట్టుకుని లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయాం. బస్ కి వెళ్దాం అనుకున్నా, బట్ ఈవెంట్ టైం కి రీచ్ అవ్వలేమో అని తెలిసి ఫ్లైట్ కి వెళ్తున్నా. మొత్తానికి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం. మా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసాం. మా చారుని అయితే వదిలి వెళ్ళాలనిపించలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వైజాగ్ వెళ్తున్నా అంటే మా చారు నాకు డబ్బులు ఇచ్చింది. మొత్తానికి ఆటో బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వచ్చేసాను. బోర్డింగ్ పాస్ తీసుకుని ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇదే మనం ఎక్కాల్సిన ఫ్లైట్. లోనకైతే వెళ్ళిపోయి నా సీట్ లో కూర్చున్నా. మా అయితే మెల్లికి స్టార్ట్ అవుతున్నాడు. టేక్ ఆఫ్ అయ్యి ముందు చెప్తారు సీట్ బెల్ట్ పెట్టుకోమని. పెట్టుకోకపోతే కాయలు టైట్ అయిపోతాయి. మా అయితే స్టార్ట్ అయిపోయాడు. చూడండి ఎలా వెళ్తున్నాడు. గాల్లో కలగలే, నాకు నిజంగా టైట్ అయిపోయి. ఫ్లైట్ చూడండి ఎలా ఊగుతుందో. వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. పదండి ఫ్రెండ్స్, పాట పాడుకొని వద్దాం. ఫ్లైట్లో బాత్రూమ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మన వైజాగ్ బీచ్ ఎలా ఉందో. కనిపిస్తుంది ఫిషింగ్ హార్బర్. చిన్నప్పుడు స్కూల్ అయిపోయి అక్కడికి వెళ్ళేవాడిని. మొత్తానికి సేఫ్ గా ల్యాండ్ అయిపోయాం. డ్రైవర్ చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చేసారు. సారీ పైలట్ చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చేసారు. ఫ్లైట్ దిగగానే బస్సు ఎక్కేసి లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసాం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ వచ్చాడు. ఇంక ఈవెంట్కి వెళ్ళి గుద్దడమే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.